ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. జూలై నెల మొదటి ఆదివారం, అనగా సంవత్సరం మధ్యలో ఉన్నాం. ఒక అర్ధ భాగం కంప్లీట్ అయింది, మరొక అర్ధ భాగంలోనికి ప్రవేశించాం. దినాలు చాలా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. దినాలు గడుస్తూ ఉన్న కొలది మనము ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ సిద్ధపడాలి. కాబట్టి ప్రభు అట్టి కృప మనకి అనుదినము దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఆయన సమీపంగా ఉన్నాడు అనటానికి యేసుక్రీస్తు అనేకమైనటువంటి సూచనలు చెప్పాడు. అందులో ఒక సూచన ఏంటంటే క్రైస్తవ సంఘం మీదకి వచ్చేటువంటి హింస. అది ఎలా ఉంటుందంటే, తోటివారే విశ్వాసమును బట్టి వారి కుటుంబ సభ్యులను సహితం వారు పట్టుబడేలాగా చేస్తారు, లేక అప్పగిస్తారు, హింసకు అప్పగిస్తారు అని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం సిద్ధపడాలని ప్రభునామాన్ని బట్టి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో గురువారం జరిగేటువంటి ఆరాధనలలో యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉండగా మేము కొన్ని సంగతులను నేర్చుకోవటం జరిగింది. ప్రస్తుతం 33వ అధ్యాయం వరకు ధ్యానం చేశాం. ఈ 33వ అధ్యాయము అనేది ఒక సెగ్మెంట్లో అదొక అధ్యాయం. అంటే 28వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు ఒక భాగం. ఈ భాగంలో దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి, ప్రజల మీదకి, సర్వలోకం మీదకి యెషయా అనే తన యొక్క ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలను పంపుతూ 6 రకాలైనటువంటి శ్రమలను గురించి ప్రవచిస్తాడు. ఆ 6 శ్రమలు ప్రవచించినప్పుడు ఒక్కొక్క శ్రమ ఆ యొక్క దేశం మీదకి ఎందుకు దేవుడు పంపిస్తూ ఉన్నాడో, వారి యొక్క అవిధేయత ఏంటో అది వారు తెలుసుకునేలాగన యెషయా ద్వారా అది జరగక ముందే ప్రవచించాడు. కాబట్టి దేవునికి తన ప్రజల మీద వారు నశించిపోవాలి అనే దానికంటే వారు రక్షించబడాలి అనేటువంటి ఆశ చాలా ఎక్కువ. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయేటువంటి విపత్తు నుండి తప్పించుకోవటానికి దేవుడు తన ప్రజలను ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ హెచ్చరికైనా దేవుడు పంపినప్పుడు దానికి మనలను మనం అప్పగించుకోవటంలోనే ఆశీర్వాదం ఉంది. దానిని గూర్చినటువంటి వ్యతిరేకత చూపించటంలో లేక తిరుగుబాటు చేయటంలో ఆశీర్వాదం లేదు. కాబట్టి దేవుడు మాట్లాడిన ప్రతి మాటకు మనం విధేయత చూపించటం చాలా అవసరం. అయితే మనం ఈరోజు ధ్యానంకి ఒక హెడ్డింగ్ పెట్టాం. బహుశా అది మీరు చదివి ఉంటారు వాట్సాప్లో కొంతమంది అయినా. ఏంటంటే అది ప్రీతికరమగు సేవ, లేక ప్రీతికరమైన సేవ, లేక ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ వర్షిప్. సో సేవ అనే ఈ మాటకి మూల భాషలో అర్థం ఆరాధన అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట వినియోగించాడు. అందుకనే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వర్షిప్ అని ట్రాన్స్లేట్ చేశారు, వారు సర్వీస్ అని ట్రాన్స్లేట్ చేయలేదు. సో సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు వర్షిప్ అండ్ వర్షిప్ ఈజ్ సర్వీస్. ఈ విషయాన్ని మనం చాలా గట్టిగా నమ్మవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి ప్రీతికరమైనటువంటి సేవ
దేనికి ప్రీతికరమైనటువంటి సేవ అని అడిగితే, దేవునికి ప్రీతికరమగు సేవ, లేక దేవునికి ప్రీతికరమైన సేవ అనగా దేవుడు ఇష్టపడేటువంటి ఆరాధన, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన గురించి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ ఆరాధనను గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క యెషయా గ్రంథంలో నుండి నాకు వచ్చింది. కాబట్టి ఈ యెషయా గ్రంథంలో ఈ 6 శ్రమలు వారితో యెషయా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ 6 శ్రమలను ఒక్కసారి అట్లా జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి శ్రమ, మొదటి వచనంలో మొదటి శ్రమను గురించి అక్కడ చెప్పాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ. తాగుబోతుతనము మీద దేవుడు తన యొక్క తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు. దాని వివరాలు తెలుసుకోవాలంటే మీరు అధ్యాయాన్ని చదవండి. ఆ తర్వాత 29వ అధ్యాయం మొదటి వచనంలో అరీయేలునకు శ్రమ. అరీయేలు అనగా యెరూషలేమే, ఇశ్రాయేలు, యూదా ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో యూదా ప్రజల మీద దేవుడు ఈ శ్రమను ప్రకటించినప్పుడు దాని యొక్క కారణం ఏంటి అంటే, వారు ఆచారబద్ధంగా ప్రభువుని సేవించే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ వారి యొక్క హృదయము దేవునికి చాలా దూరంగా ఉందని చెప్పాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఆ యొక్క శ్రమను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తరువాత 15వ వచనంలో, అదే అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. అంటే వారి యొక్క హృదయంలో రకరకాలైనటువంటి రహస్యమైనటువంటి ఆలోచనలను ఆలోచించి దేవునికి కూడా తెలియదు అన్నట్లుగా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆరాధన చేయటం, ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లోపల వారి యొక్క ఆలోచనలను మరుగు చేయ జూచు వారికి శ్రమ. ఎందుకంటే నాకు హృదయము తెలుసు. ఆ క్రింద మాటలన్నీ కూడా మీరు చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత 30వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ 3వ శ్రమను గురించి మాట్లాడాడు. అదేంటి? మొదటి వచనం, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. త్రాగుబోతులకు శ్రమ, ఆచారయుక్తమైనటువంటి ఆరాధన చేసేవారికి శ్రమ, లోపల తమ ఆలోచనలను మరుగు చేయజూచు వారికి శ్రమ. ఇప్పుడు 4వది ఏమంటున్నాడు? లోబడని పిల్లలకు శ్రమ. అంటే ఎన్నిసార్లు చెప్పినా వారి యొక్క హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పుకోకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉండేవారికి శ్రమ అని మాట్లాడాడు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే 31వ అధ్యాయంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అంటే దేవుడు వారికి కష్టము వెంబడి కష్టము, శ్రమ వెంబడి శ్రమ వారి మీదకి పంపుతూ ఉన్నప్పుడు వారు ఆ ఇబ్బంది అంతటిలో దేవుని దగ్గరకు పరిగెత్తి రావడం మానేసి, దేవుణ్ణి విచారించకుండా వారి యొక్క స్వంత ప్రయత్నాలు చేసుకొని, ఎవరెవరితోనో సంధి చేసుకొని, వారు మమ్మల్ని విమోచిస్తారు, వారు మాకు సహాయం చేస్తారని వారిని ఆశ్రయిస్తూ ఉన్నారంట. ఇక్కడ ఇశ్రాయేలీలు అయితే ఐగుప్తును ఆశ్రయించినట్లుగా చెబుతూ ఉన్నాడు. ఈ వచనాల్లో మీరు చదివితే దేవుడు ఐగుప్తుతో వారు చేసుకున్నటువంటి నిబంధనను గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆత్మ నియమింపని సంధి అని రాశాడు. ఆత్మ నియమింపని సంధి అనగా దేవుడు సూచించని మార్గాన్ని వారు ఎంచుకున్నారు. ఇది 5వ శ్రమ. ఇప్పుడు 6వ శ్రమ ఇంకోటి ఉంది.
33వ అధ్యాయం మొదటి వచనం. 33వ అధ్యాయం మొదటి వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవ్వరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. అంటే వారి జీవితంలో వారికి ఏమీ అన్యాయం జరగకపోయినా వారు ఇతరుల జీవితాలను అన్యాయం చేయటమే వారి యొక్క జీవితంగా గడుపుతున్నటువంటి వారు అన్నమాట. ఇవన్నీ చేస్తూ వారు ఆలయంలోనికి వచ్చి దేవుణ్ణి ఏమీ తెలియనట్టుగా ఆరాధన చేయటం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇది నాకు ఇష్టమైన ఆరాధన అని, ఇది నాకు ప్రీతికరమైనటువంటి సేవేనా అని. ఈ రోజున మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం ఇదే. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇవి రెండు గనక అర్థమైతే మనము దేవునిని ఎలా ఆరాధించాలో, ఎలా సేవించాలో అది మనకి అర్థమవుతుంది. ప్రీతికరమైనటువంటి సేవను గురించి మాట్లాడాడు. ఈ 33వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే అందులో ఇలా ఉంది. 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. దేవుని సన్నిధిని ఎవరు నిలువగలరు అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఈ 6 రకాలైనటువంటి అవిధేయతలను గురించి మాట్లాడి వాటిని దేవుడు తప్పక శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసి నా సన్నిధిలో ఎవరు నిలువగలరు అనేటువంటి సంగతిని గురించి చివరిగా ఆయన చెప్పాడు. ఈ విషయం చదువుతూ ఉన్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతికి నేను నడిపించబడ్డాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అందులో కూడా అదే మాట ఉంటుంది. యెషయా ప్రవచించినప్పుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. యెషయా ప్రవచించినప్పుడు దేవుని ప్రజలైన యూదా వారితో మాట్లాడాడు. అది యెషయా ప్రవచించినటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకే, యూదులకే, ఇశ్రాయేలీయులకే, అప్పుడున్న దేవుని ప్రజలకే అని అనుకుంటే హెబ్రీ పత్రికలో కూడా అదే సంగతిని గురించి మాట్లాడాడండి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు, లాస్ట్ 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా దాన్ని గమనించండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సేమ్ అవే మాటలు కొంచెం డిఫరెంట్గా చెప్పాడంతే. అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వివరించి చెప్పాడు, ఇక్కడ మొత్తం అన్నీ ఒక మాటలో క్రోడీకరించి చెప్పేశాడు. అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా? ఆ రోజున
దేవుని యొక్క సన్నిధి సమీపింపరానటువంటి తేజస్సుతో కూడుకున్నటువంటి సన్నిధి. దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి తన మహిమతో దిగినప్పుడు ఆ పర్వతాన్ని తాకిన వ్యక్తి ఎవరైనా చనిపోవలసిందే. ఈవెన్ జంతువైనా చనిపోవలసిందే. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు ఈ రోజున దేవుని నామము పేరిట ఆయన సన్నిధిలో ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలకు మనం పాల్పడినా ఎందుచేత దేవుడు ఊరుకుంటున్నాడు? దేవుని యొక్క పరిశుద్ధత తగ్గిపోయిందా? లేక దేవుని యొక్క కోపం తీవ్రత తగ్గిపోయిందా అంటే కానే కాదంట. ఆయన అప్పుడు దహించు అగ్ని లాంటి వాడే, ఇప్పుడు కూడా దహించు అగ్ని లాంటి వాడే. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని యొక్క గుణలక్షణాలలో ఏది మార్పు చెందలేదు. నిన్న నేడు రేపు అయినా ఒకటే రీతిగా ఉండేవాడు. ఆయన మార్పు లేనివాడు, మారడు. ఆయన పరిశుద్ధతలో ఒక్క పాయింట్ కూడా తగ్గే సమస్య లేదు. బహుశా మన యొక్క ఎమోషన్స్లో, మన యొక్క క్వాలిటీస్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. దినానికి మారిపోతాం, ప్రతి పరిస్థితిలోనూ మారిపోతూ ఉంటాం, క్షణానికి మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు మార్పు లేనివాడు. అయితే దేవుడు కృపనిచ్చాడు. అప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. ఎందుకు మోషే ద్వారా మాట్లాడాడు? మోషే ద్వారా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకు మోషే ద్వారా మాట్లాడవలసి వచ్చింది దేవునికి అని అంటే, ప్రజలు ఆ మహిమను చూచి భయపడిపోయి ఆ స్వరము వినలేక, ఇలాగే గనక దేవుడు మాట్లాడితే మేము ఈ రోజునే చచ్చిపోతాం, కాబట్టి మోషే నీవే మమ్మల్ని బ్రతికించాలా, నువ్వు వెళ్ళు దేవుని దగ్గరికి, దేవుని మాట తెలుసుకొని మాకు చెప్పు, నువ్వే మాట చెప్తే మీ మాట ప్రకారంగా మేము జీవిస్తాం అని మోషేని ప్రజలు వేడుకున్నారు. కాబట్టి మోషే 40 దినాల పాటు దేవుని యొక్క సన్నిధిలో గడిపి ధర్మశాస్త్రం అంతటినీ కూడా పొందుకుని ఆయన తిరిగి మరలా సమాజం మధ్యలోనికి వచ్చాడు. అప్పటికి జనుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? జనుల పరిస్థితి ఏంటంటే, దేవునిని విసర్జించి ఒక విగ్రహాన్ని చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ త్రాగుబోతులైపోయి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరంట. అలాంటి పరిస్థితిలో వారు ఉంటే మోషే దాన్ని చూచి తట్టుకోలేకపోయాడు. ఆలోచించండి, సమీపంగానే కొండ ఉంది, కొండ మీద దేవుని యొక్క మహిమ కనపడుతూ ఉంది. కొండని ఎవరు తాకినా వారు చనిపోవలసిందే, మరణం తప్పదు. మోషే వారి యొక్క రిప్రజెంటేటివ్, వారి నాయకుడు దేవుని యొక్క సన్నిధిలో దివారాత్రులు కనిపెడుతూ ఉన్నాడు. కానీ జనులకు పట్టలేదే. ఆ క్షణములోనంట దేవుడు చూపించినటువంటి ఆ కోపాన్ని, ఆ రౌద్రాన్ని చూచి మోషే వణికిపోయాడంట. వణికిపోయి దేవుని ఎదుట ప్రజల పక్షంగా సాష్టాంగపడి, ప్రభువా, ఈ క్షణమున నువ్వు వారిని నశింపచేస్తే అని ఆయన విజ్ఞాపన చేశాడు. ఆ మాటను గురించి ద్వితీయోపదేశకాండంలో చాలా చక్కగా వ్రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం
19వ వచనం, ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజున ఒక్కడూ మిగలకుండా అందరూ చనిపోవలసిందే. ఇదే విషయాన్ని ఈ హెబ్రీ పత్రికలో రాశాడండి. చూడండి, 12వ అధ్యాయంలో 18వ వచనం మనం చదువుకున్నాం కదా. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు, కానీ వారు వచ్చారు. అది సీనాయి పర్వతం మీద జరిగినటువంటి సంగతిని గురించి వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ తర్వాత, ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. భయపడిపోయారు మనుషుల మహిమను చూచి. అప్పుడు మోషే వారి పక్షంగా ఉన్నాడు. అయితే ఏం జరిగిందో చూడండి, 21వ వచనం, మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. మోషే భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడంటే దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో దానిని చూస్తాడు ఆయన. దేవుడే గనక కోపగిస్తే సర్వలోకాన్ని వెంటనే నాశనం చేసేయగలడు. దానికి ఎన్నో మచ్చు తునకలు ఉన్నాయి మనకి. నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం గుర్తుందా? సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన సంగతి గుర్తున్నదా? ఇలా మనం గమనిస్తూ పోతే ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో. కానీ దేవుడు తన కృపను మనకి అనుగ్రహించాడంట. చూడండి, అందుకే ఏమన్నాడు, ఆ కృప ఏంటి? 22వ వచనం నుండి మనం చూస్తే, ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది దేవుని కృప. అసలు దేని గురించి మాట్లాడాడు? ఈ విషయాలు ఇంచుమించు ఒక 10 సంగతులు చెప్పాడు. ఈ 10 సంగతులు దేని గురించి మాట్లాడాడంటే రక్షించబడిన వారి యొక్క స్వాస్థ్యం, ఐశ్వర్యం గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకి ఇదంతా సంభవించింది. ఈ రోజున ఆయన సన్నిధిని నిర్భయంగా కూర్చోగలుగుతున్నాం. ఆయన బల్ల దగ్గరికి సమీపించగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తుని బట్టి, ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మనకి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశము దొరికింది. ఇది కృప. ఈ కృపను 10 రకాలుగా వివరించాడు. సియోను కొండ, జీవము గల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేము, వేవేల కొలది దూతల సమూహము, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము, వారి మహోత్సవము, అందరి న్యాయాధిపతి అయిన దేవుడు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రక్షించబడిన వ్యక్తికి
దేవుడు అనుగ్రహించినటువంటి కృపను సూచిస్తూ ఉన్నాయి. లేక ఈ కృప అందరికీ లభ్యమే. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఈ కృపను అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు చివరిలో, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు అన్నాడు. హేబేలు రక్తమునకు యేసుక్రీస్తు రక్తమునకు ఏంటి తేడా అని అడిగితే, హేబేలు యొక్క రక్తము పగ తీర్చుకోవాలని కోరింది, లేక నాకు న్యాయము చేయమని కోరింది. హేబేలు అన్యాయముగా చంపబడ్డాడు కాబట్టి హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవుని యొక్క సన్నిధికి నాకు న్యాయము చేయమని కోరింది. దేవుడు కయ్యూనుని అడిగాడు. కానీ యేసు రక్తము అలాంటిది కాదు. యేసు రక్తము పాపిని క్షమించు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంది. వీరు చేసేది ఏంటో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అది యేసు రక్త ప్రోక్షణను పొందినటువంటి వారి యొక్క సంగతి. సో దేవుని యొక్క కృప ఏంటి అంటే మన పాపములు క్షమించబడుట, నరకము నుండి తప్పించబడుట, దేవుని యొక్క తీక్షణమైన అగ్ని నుండి తప్పించబడుట దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. కాబట్టి ఈ కృపను పొందినటువంటి వారు ఏం చేయాలంట? ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. ఏది ప్రీతికరమైన సేవ? కొంచెం ఆలోచన చేద్దాం. ఎంతవరకు మీరు ఆరాధన చేశారు కదా? ప్రీతికరమైన ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కదా? ప్రీతికరమైన దేనిని బట్టి అది దేవునికి ప్రీతికరమైన సేవ అని చెప్పగలం? ప్రీతికరమైనటువంటి సేవలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ ఇక్కడ రాశాడు. ఏం రాశాడు? వినయము, భయభక్తి అని 2 ఎలిమెంట్స్ రాశాడు. ఈ 2 అంశాలు ఆరాధనలో ఉండాలి. ఈ 2 అంశాలు లేకుండా ఆరాధన పేరుతో నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, సేవ పేరుతో ఎన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని నిర్వహించినా, ఎంత హడావిడి చేసినా అది దేవునికి ప్రీతికరము కాదు. ఆరాధన ఘనంగా జరగాలని కోరుకుంటాం మనం. ఆరాధన అద్భుతంగా జరగాలని కోరుకుంటాం మనం. మనం చేసేటువంటి సేవను గురించి అనేక మంది అనేక రకాలుగా 10 కాలాల పాటు చెప్పుకోవాలని కోరుకుంటాం మనం. కానీ నేను చేసే సేవ దేవుడు ఇష్టపడే సేవగా ఉండాలని కోరుకున్నామా? అలా కోరుకునేవాడు ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుంటాడు. వినయము, అలాగనే భయభక్తులు. వినయము గలవాడు దేవుని చిత్తాన్ని చేయటం కొరకు సమర్పించుకుంటాడు. దేవుని చిత్తం చేయటం అంటే దేవుని వాక్యానుసారంగా చేయటం. వాక్యానుసారమైన క్రియలు, వాక్యానుసారమైన మాటలు, వాక్యానుసారమైన వైఖరి, వాక్యానుసారమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. దేవుని చిత్తము కొరకు మనలను మనం సమర్పించుకుంటాం.
రెండవది, దేవుడంటే భయం ఉంటే, దేవుడంటే భయభక్తులు గనక ఉంటే, నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పాపము నుండి దూరంగా ఉంటాను. దేవుడంటే భయముందా? దేవుడంటే వినయముందా? ఇవి రెండు లేకపోతే వాడు ఆలయానికి వచ్చినా కానీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. విచ్చలవిడిగా ప్రవర్తించే వ్యక్తి నేను దేవుని వాడను అని చెప్పుకున్నప్పటికీ కూడా వాడు దేవుని వాడు కాడు అని తన జీవితం ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ మాట హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట. ఎలాంటి హెచ్చరిక అంటే తీవ్రమైనటువంటి హెచ్చరికతో కూడుకున్న మాట. ఆయన అన్నాడు, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అని చెప్పి ఏలయనగా అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. బీ కేర్ఫుల్ అన్నాడు. ఈ మాటలు నేను హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక వాక్య భాగంతో కలిపి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే దేవుడు ఎంత కఠినంగా తీర్పు తీరుస్తాడా అనిపిస్తుంది. అసలు ప్రజలకు నిరీక్షణ ఉందా అనిపిస్తుంది. అసలు ఏ మనిషి అయినా రక్షించబడగలడా? ఏ మనిషి అయినా దేవుని సన్నిధిలో నిలవగలడా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే దేవుడంటే భయం లేనటువంటి వారు. అయితే మరి వారు ఎక్కడున్నారంటే సంఘములోనే ఉన్నారట. సంఘమే దేవుని పేరున కూడుకున్నటువంటి సమాజమే, కానీ దేవుడంటే భయం లేనటువంటి ప్రజలతో కూడుకుని ఉంది. ఈ సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని నేను మొదట ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు. మనము, ఆ మొదటి మాటే చాలు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. దేవుని మాట, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు? తన ప్రజలంటే ఎవరు?
క్రొత్త నిబంధన కాంటెక్స్ట్లో క్రైస్తవ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక మనం యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో చదివినప్పుడు సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. సియోన్ అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో పాపులు నివాసం చేస్తారా? ఉన్నారట అక్కడ. అదే రీతిగా క్రైస్తవ సంఘంలో దేవుడంటే భయపడని జనం ఉంటారా? దేవుని వాక్యం చెబుతుంది ఉన్నారట. వారు ఎలా ఉంటారో చూడండి. హెబ్రీ పత్రికలోని 10వ అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలోంచే చూద్దాం. 26వ వచనంలో ఇలా ఉంది. వారు ఎలాంటి వారంటే బుద్ధిపూర్వకముగా పాపము చేసేవారు. ఉందండి ఆ మాట? ఉంది. వారు బుద్ధిపూర్వకముగా పాపము చేసేవారు అంటే ఏదో ఒక పాపాన్ని గురించి మాట్లాడడం లేదు ఇది. ఇదే మాటను మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇఫ్ వి గో ఆన్ సిన్నింగ్ అనే మాట ఉంటుంది. ముఖ్యంగా న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఎవరి దగ్గరైనా ఉంటే అందులో ఈ మాట ఉంటుంది. అలానే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఈఎస్వి కూడా ఉంటే అందులో కూడా ఇదే మాట ఉంటుంది. దీన్ని ఒరిజినల్గా దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకముగా పాపము చేయటమే తన యొక్క జీవిత విధానంగా మార్చుకొని పాపములో కొనసాగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. అంటే ఏదో ఒక అకేషన్లో ఎక్కడో ఒక దగ్గర పొరపాటున ఒక వ్యక్తి పాపం చేయటం గురించి మాట్లాడడం లేదు. తెలుసుకోకుండా పడిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. ఏదో ఆవేశంలో చేసిన కార్యాన్ని గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతుందంటే బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పాపం గురించి మాట్లాడుతూ ఉంది. బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పాపము అని చెప్పినప్పుడు కూడా ఏదో ఒక పాపపు క్రియను గురించి మాట్లాడడం లేదు, కానీ అతని యొక్క లైఫ్ స్టైల్ని గురించి మాట్లాడుతుంది. అతని యొక్క జీవితం అంతా హీ విల్ గో ఆన్ సిన్నింగ్. వీడు దేవుని భయము లేనివాడు అన్నమాట. అందుకని ఏ చోటైనా ఒక్కసారి ఆగి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతాడా? అడగడు వాడు. అడిగితే ఆచారం కోసం అడుగుతాడు. ఎలాగా? ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా అంటాడు. కానీ అది అతని యొక్క హృదయంలో నుండి వచ్చిన మాట కానే కాదు. ప్రార్థన అయిపోద్ది, అగైన్ హీ విల్ గో ఆన్ సిన్నింగ్. హీ విల్ గో ఆన్ సిన్నింగ్. మీరు ఒక విషయం గమనించుకోండి. ఆలయానికి అందరం వస్తున్నాం, ఆలయంలో కాసేపు ఉంటున్నాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఆలయానికి వచ్చినప్పుడు ఎలాంటి హృదయంతో వస్తున్నాం? ఎటువంటి పగ ద్వేషాలు ఉన్నాయి? ఏమి స్థాపించడానికి వస్తున్నాం? గమనించుకోండి. ఆలయంలో ఉన్నంతసేపు మన ఆలోచన ఏంటి? దేవుని వాక్యంతో మన యొక్క హృదయాన్ని శృతి చేసుకోవటానికే ప్రయత్నం చేస్తున్నామా? లేక అసలు దేవుని వాక్యాన్నే పట్టించుకోకుండా, దేవుని సన్నిధినే పట్టించుకోకుండా అసలు సహవాస సంగతే మర్చిపోయి మన స్వంత ఆలోచనలతో మనము దేవునికి వ్యతిరేకమైన సంధి చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆరాధన ముగించి అడుగు అలా బయటికి పెడితే చాలు, ఐ విల్ రిసీవ్ మెనీ కంప్లైంట్స్. ఒకరి మీద ఒకరికి. ఆరాధన అయిపోయి అలా బయట అడుగు పెడితే చాలు, ఒకరి మీద ఒకరికి
ఫిర్యాదులున్నాయి. దానిని బట్టే చెప్పొచ్చు ఒక వ్యక్తి దేవునికి ఎంత భయపడుతూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా దేవునికి భయపడటం లేదని ఆ ఒక్క సంగతే చెబుతుంది మనకి. వై డు వి కంప్లైన్? ఎందుకు సమాధాన పడలేకపోతున్నాం? ఎన్ని సంవత్సరాలుగా ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. ఆ రొట్టె తీసుకున్నప్పుడు, ఆ ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు, ఇది అంతా కూడా మనమందరం ఒకటే అన్న సంగతిని మాటి మాటికి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నా అది మనకి పట్టడం లేదు. మనకి ఎంతసేపు అతిశయం ఏంటంటే, నేను బల్లలో పరిచర్య చేశాను, అది నాకు అతిశయం. నా పక్కోడు పొరపాటున ప్లేట్లో నుంచి బ్రెడ్ తీసి నాకు ఇస్తే నేను తీసుకోను. నో, అందులోంచి నేను తీసుకుంటాను. వై? ఎందుకు? వాడు ముట్టుకోగానే అది అశుద్ధం అయిపోయిందా? ఫలానా వ్యక్తి నాకు పరిచర్య చేస్తే నేను ఈ రోజున ప్రభు బలలో పాలు పంపులు పొందను. ఇవన్నీ కూడా దేనిని సూచిస్తూ ఉన్నాయంటే, కేవలం మనం ఇక్కడ చేసేటువంటి పనులు కాదు, ఆ పనుల వెనకాల ఉండేటువంటి మన యొక్క హృదయ వైఖరి. మనము పాపములోనే బ్రతుకుచు, పాపమునే జీవిత ఊపిరిగా మార్చుకుంటూ, పాపపు జీవితాన్నే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చినా మనకి భయం ఉండదు. ఎటువంటి భయము లేకుండా మన సహోదరుల మీద ఫిర్యాదులు చేస్తాం. అసలు ఫిర్యాదులు చేసే పని ఎవరిదో తెలుసా? అపవాదిది. We should not complain. కంప్లైంట్ చేసే మెంటాలిటీ ఉన్నదంటే యు ఆర్ స్టిల్ ఏలియన్ టు గాడ్. నువ్వు ఇంకా దేవునికి దూరమే బ్రతుకుతున్నటువంటి వాడవి. బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి ఈ వ్యక్తిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే విరోధి అని పిలుస్తూ ఉంది. 27వ వచనంలో ఆ మాట ఉంది. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని. బుద్ధిపూర్వకముగా దేవుని భయము లేకుండా పాపమే తన యొక్క జీవనంలాగా గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాడు దేవునికి విరోధి. ఇంకా ఏమంటుందో తెలుసా? 29వ వచనంలో దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు అని మాట్లాడుతుంది. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, వాడు దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కేసేవాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాలో ఏదో దురుద్దేశం కలిగింది, నా దురుద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి నేను బయలుదేరాను. ఇమ్మీడియట్గా దేవుని వాక్యం నాకు అడ్డొచ్చింది. నో, అది దేవుని కుమారులకు తగదు, దేవుని ప్రజలకు తగదు, ఇది నువ్వు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం నాకు అడ్డొస్తే ఆ వాక్యాన్ని నేను పక్కకు నెట్టేసి వెళ్ళిపోతాను. దేవుని కుమారుని పాదములతో త్రొక్కుట అంటే అదే. అడ్డొచ్చినటువంటి దేవుని కృప, అడ్డొచ్చినటువంటి దేవుని వాక్యం, అడ్డొచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడినటువంటి వాక్యమును ప్రక్కకు నొట్టేయటమే పాదములతో త్రొక్కివేయటం. ఇంకొక మాట ఏంటి? తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటం. ఇక్కడ యాక్చువల్గా అపవిత్రమైనదిగా ఎంచుట అంటే విలువ లేనిదిగా ఎంచటం, దాని యొక్క విలువను తీసేయడం.
యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా చేస్తూ ఉంది. అయితే వాడు తన పాపపు వైఖరిని మార్చుకోకుండా జస్ట్ ఆ ద్రాక్షారసాన్ని త్రాగేసి వెళ్ళిపోతాడు. చూసాడా? వాడు ఏమనుకుంటాడంటే, నేను అది త్రాగాను కానీ నాకేం అవ్వలేదు, ఐఎమ్ ఓకే, అందులో ఏమి లేదులే, అదొక ఆచారం, అందులో ఏమి లేదు, రియల్లీ అందులో ఏమి లేదు, అది కేవలం ద్రాక్షారసమే. కానీ దాని వెనుక అది దేనినైతే సూచిస్తూ ఉందో ఆ యేసు యొక్క రక్తం ఉంది. ఆ యేసు యొక్క రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుట అంటే అసలు నీ జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ యేసు రక్తానికి విలువ లేకుండా పోతుంది. కారణం ఏంటంటే, నువ్వు అందులో పాలు పంపులు పొందుతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటున్నావు, కానీ జీవితాన్ని మాత్రం మార్చుకోవటం లేదు. తర్వాత కృపకు మూలమగు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీతో మాటి మాటికి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన యొక్క హృదయాలను తాకుతూ ఉన్నప్పుడు, అయ్యో ఇది మంచిది కాదు, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత, తీక్షణమైన అగ్ని వేచి ఉంది, జాగ్రత్త అని చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మనం త్రోసేస్తూ ఉంటాం. పర్వాలేదులే అని మనల్ని మనం పాపానికి అనుకూలంగా బలపరుచుకోవటం. ఇంతకీ వీళ్ళెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే, వారు 26 వచనంలో మళ్ళీ మనం చదివితే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత పాడైపోయిన వాళ్ళు. ఇలా కూడా జరుగుతుందా? ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణను కోల్పోతాడా? ఇలా అది ఎప్పటికీ జరగదు. కానీ ఒకటి జరుగుతుంది, రక్షింపబడిన వారితో పాటు రక్షింపబడని వ్యక్తులు కూడా కలిసిపోయి మేము కూడా రక్షించబడిన వారమే అనుకుంటారు కదా. అంటే వారి పాపములను ఒప్పుకోకుండా, యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ప్రజలతో కలిసిపోయి మేము కూడా నీతిమంతులమే, మేము కూడా దేవుని వారమే అని బాప్తిసం తీసేసుకొని, ప్రభు బలలో పాలు పంపులు పొందేసుకొని, దేవుని వాక్యాన్ని ప్రతివారం వినేసి, అవసరమైతే దేవుని వాక్యాన్ని బోధించేసి ఐమోకే అనుకుంటారు. చూసారా? అలాంటి వారిని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా రక్షించబడిన వాడు తన యొక్క రక్షణను కోల్పోడు. నిజంగా రక్షించబడిన వాడు దేవుని భయము కలిగి ప్రవర్తిస్తాడు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా జారి పడితే వెంటనే లేచి ప్రభు సన్నిధిలోనికి వచ్చి దావీదు పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపడతాడు ఖచ్చితంగా. కానీ రక్షణ పొందని వ్యక్తి అవేవి చేయడు. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో మీకు 2 డిఫరెన్సెస్ చూపెడతాను. 10వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి గమనించండి. ఒక్క అర్పణ చేత, ఈ అర్పణ యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం గురించి మాట్లాడుతుంది. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఈయన అంటే అక్కడ యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధపరచబడు వారిని అనగా ఎవరైతే రక్షించబడ్డారో వారిని సదాకాలమునకు, అంటే ఎప్పటి వరకు? ఎప్పటికిని, శాశ్వత కాలము వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు
అది రక్షించబడిన వారికి దేవుడిచ్చేటువంటి రక్షణ నిశ్చయత. నీ రక్షణ యథార్థమైనదైతే నువ్వు మరలా దేవుని కృపలో నుంచి వేరైపోయి దేవుని శిక్షకు గురి కావు. ఆ అగ్ని చేత దహించి వేయబడవు. కానీ మన రక్షణ యథార్థం కానప్పుడు ఏం జరుగుద్దంటే, మనము దేవుని ప్రజలతో కలిసిపోయి ఉంటాం. వారు చేసే పనులన్నీ మనం కూడా చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, సహవాసం చేస్తాం, తర్వాత సువార్తలు ప్రకటిస్తాం, బలలోనికి వస్తాం, అన్నీ జరుగుతాయి. కానీ మనము రక్షించబడిన వారము కానే కాదు. అలాంటి వారిని గురించి ఇది మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 70వ వచనంలో యేసుక్రీస్తు ఈ మాట చెబుతాడు. యేసు తన శిష్యులతో మాట్లాడతాడు. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను కదా అన్నాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నావు అన్నాడు. మళ్ళీ వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడు, మీలో ఒకడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యోధాని గురించే కదా. అంటే యేసుక్రీస్తు యొక్క బృందంలో యేసుక్రీస్తుకి చెందని వారు ఉంటారా? ఉన్నారు కదా. క్రైస్తవ సంఘంలో రక్షింపబడిన వారితో పాటు రక్షణ పొందని వ్యక్తులు కూడా ఉంటారా? ఉన్నారు కదా. అదే మాట్లాడుతున్నాడు. లేకపోతే సియోన్లో పాపులేంటి? దేవుని సన్నిధిలో దేవునికి భయపడని వ్యక్తులేంటి? ఇవి రెండు ఒకదానికి ఒకటి అతకవే. దేవుని వాడు ఖచ్చితంగా దేవునికి భయపడతాడు. దేవునికి వాడు భయపడటం లేదు అంటే వాడు దేవుని వాడు కాడు. వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు. వాడికి ఖచ్చితంగా ఇదిగో ఈ తీర్పు ఉంది, నిత్యమైన అగ్ని దండన. ప్రభు ఈ మాటల్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మన మీద కోపంతో ప్రకటించడం లేదు. కోపాన్ని చూపిన కృపతో ప్రకటిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మన మీద శిక్షణ అమలు చేయలేదు, హెచ్చరిస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఒకవేళ ఇదే గనక జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలా, వినయ భయభక్తులతో సేవ చేయాలా. వినయ భయభక్తులతో సేవ చేయకపోతే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకనే మనం దేవుని యొక్క సన్నిధిని, ఆయన సంఘములో ఉన్నవారిగా ప్రీతికరమైన సేవ, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయాల్సినటువంటి వారు మన జ్ఞాపకం చేసుకొని ఆయనకు భయపడుతూ దేవుని ఎదుట ప్రవర్తించాలి. యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చూసి ముగించేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం. నా మంద, దేవుడు పిలుస్తున్నాడు. నా మంద అంటే మై ఫ్లాక్. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో మాట్లాడి, తన సంఘముతో మాట్లాడి ఈ మాట చెప్తున్నాడు. మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా,
నేను తీర్పు తీర్చెదను. ఎలా చేస్తాను తీర్పు? గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీరుస్తాను. ఇంకొక మాట, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్య తీర్పు తీరుస్తాను. పొట్టేళ్ళు కొమ్ములు తిరిగినవి. ఇంకొక మాట, గొర్రెలకును మేకపోతులకును మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఇవన్నీ దేవుని యొక్క మందలోనివే. పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఒకరు, దేవునితో సంబంధం లేకుండానే వచ్చిన వారు మరొకరు. అసలైన దేవుని సంఘం ఇంకొకటి ఉంది. దాన్నే ఇందాక మనం చదువుకున్నట్టు పరలోకములో వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘము అన్నాడు. అందులో రక్షింపబడని వ్యక్తి ఉండడు. కానీ ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంత వరకు సంఘము అని చెప్పినప్పుడు, భీమిలిలో బ్యాప్టిస్టు సంఘం అని చెప్పినప్పుడు ఎవరిని గురించి మాట్లాడతాడు? మనందరిని గురించి మాట్లాడతారు కదా. ఇందులో త్రాగుబోతూ సంఘమే, తిట్టిపోతూ సంఘమే, వ్యభిచారి సంఘమే, అన్ని రకాల పాపాలు చేసినటువంటి వారు కూడా సంఘంలో సంఘమే. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు సంఘమే. ఇది మన కంటికి కనిపించేటువంటి సంఘం. ఇక్కడ అందరూ కలిసి ఉంటారు. గోధుమలు, గురుగులు అన్నీ కలిసి ఉంటాయి. కానీ దేవుడంట వాటన్నిటి మధ్య భేదము కనుగొని తీర్పు తీరుస్తాడంట. సో ఎవరికి భయం? నువ్వు రక్షించబడిన వాడవైతే, నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నీకు భయం లేదు. ఎవరు భయపడతారు? సియోనులో ఉన్న పాపులు భయపడతారు. సియోనులో ఉన్న దేవుని ప్రజలు భయపడరు. నేను దేవుని వాడనని చెప్పి దేవునికి భయపడుతూ జీవిస్తూ ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ హెబ్రీ పత్రికలోని 12వ అధ్యాయంలో నేను భూమిని ఆకాశమును కదిలిస్తాను, మొత్తం అన్నీ చలించిపోతాయి, కానీ మనము పొందిన రాజ్యం నిశ్చలమైన రాజ్యం. అంటే అది కదిలించబడదు. అన్నీ కదిలిపోతాయి. భూమి కదిలిపోతుంది, ఆకాశం కదిలిపోతుంది. దేవుని ప్రజలు కాని వారందరూ లయమైపోతారు. కానీ ఎవరు నిలుస్తారంటే దేవుడు నిలుస్తాడు. దేవునితో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిలుస్తారు. అవి నిశ్చలమైనవి. నువ్వు ఈరోజు నా రాజ్యంలో ఉన్నావా? దేవుడంటే భయం లేని స్థితిలో కాలాన్ని గడిపేస్తూ ఉన్నావా? ఆయన సంఘములో ఉండడం దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రివిలేజ్, ఒక గొప్ప అవకాశం. ఇకనైనా దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకుంటే ఫర్ ఎవర్ యూ విల్ బీ బ్లెస్సెడ్. నీవు నిరంతరము శాశ్వతంగా ఆశీర్వదించబడిన వ్యక్తివిగా ఉంటావు. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుకొని కన్నులు మూసుకొని ధ్యానించిన వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనం కాబట్టి ఆత్మ పరీక్ష చేసుకొని ప్రభు దగ్గరికి వద్దాం. హృదయాంతరంగములను ఎరిగినవాడా, తలంపు మాలోనికి రాకముందే దానిని ఎరిగినటువంటి వాడా, మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా పైన నీవు చూపించిన ప్రేమకై మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాశనము సంభవించకముందే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నందులకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రక్తము చేత కడుగబడిన వారముగా బుద్ధిపూర్వకమైన పాపమునకు మేము లోనవ్వకుండా
మమ్మను కనికరించండి, మమ్మను కనికరించండి. ఆ భయంకరమైన తీర్పులోనికి మేము ప్రవేశించకుండా నిరంతరము నిన్ను వినయ భయభక్తులతో సేవించటానికి సహాయం దయచేయండి. మా అతిశయములను, మా రహస్య పాపములను నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాము. మమ్మను క్షమించండి. సమాధానకరమైన స్థితిలో మమ్మను నడిపించండి. ఒకరితో ఒకరం సమాధాన పడటం మాకు నేర్పించండి. సంఘమంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.